నమస్కారం న్యూస్ వెర్షన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ట్రంప్ టారిఫ్ వివాదం, F-35 డీల్కు భారత్ బ్రేక్స్. ప్రపంచంలోనే అతిపెద్ద రైలు ప్రమాదం ఇదే, ఏకంగా 1700 మంది మృతి. ప్లాస్టిక్ నిషేధానికి ఏపీ ప్రభుత్వం చర్యలు, ఈ నెల 15 నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం. శేషాచలంలోకి అమెరికా వర్జంగి తేనెటీగ, ప్రత్యక్షమైన అరుదైన జీవి, జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త్రవేత్తల గుర్తింపు. తిరుమల శ్రీవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు, క్యూలైన్లలో బారులు తీరిన భక్తులకు ప్రత్యేక సేవలు అందిస్తున్న టీటీడీ. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. పద్మావతి అమ్మవారిని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ శనివారం ఉదయం దర్శించుకున్నారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న కేంద్ర మంత్రికి రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి, టీటీడీ ఈవో శ్యామలరావు, జేఈఓ వీరబ్రహ్మం ఘనస్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను చేశారు. ముందుగా ఆలయంలోని ధ్వజస్తంభానికి మొక్కులు చెల్లించి మూలమూర్తిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ వేద ఆశీర్వాద మండపంలో తీర్థ ప్రసాదాలను, వేద ఆశీర్వాదాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, దేశం సుసంపన్నంగా ఉండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. కేంద్ర మంత్రి వెంట టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారి సేవలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, అలాగే సినీ నటుడు సుహాస్, సంగీత దర్శకుడు తమన్, శివమణి, నటుడు అశ్విన్ బాబు, నటుడు ఆది తదితరులు దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. వీరికి రంగనాయక మండపంలో స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు టీటీడీ అధికారులు. అనంతరం ఆలయం వెలుపలికి వచ్చిన వీరు మీడియాతో మాట్లాడారు. और हमारे भारत की जनता का भी आने वाले समय में कल्याण हो, और विशेष रूप से जो गरीब है, गांव गरीब मजदूर किसान, उनके जीवन में खुशहाली प्राप्त हो, यही भगवान के चरणों में प्रार्थना की और यही आशीर्वाद मांगा. నా తమిళ సినిమా స్టార్ట్ అవుతుందండి నెక్స్ట్ వారం నుంచి, అందుకనే దర్శనానికి వచ్చాను. స్వామిని ఒకసారి దర్శించుకుని వెళ్తే నాకు కొంచెం ధైర్యంగా ఉంటుందని. ప్రపంచంలో అతిపెద్ద రైలు ప్రమాదం ఏదో తెలుసా? దాదాపు 1700 మందిని బలికొన్న ఈ ప్రమాదం శ్రీలంకలో చోటు చేసుకుంది. ఈ దుర్ఘటన ప్రపంచ వ్యాప్తంగా ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది. రైలు ప్రమాదం, ఈ పేరు వింటేనే కొందరికి భయమేస్తోంది. ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడో ఒకచోట రైలు ప్రమాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. కొన్ని సాంకేతిక లోపాలు తదితర కారణాల వల్ల రైలు ప్రమాదాలు జరుగుతున్నాయి. దాదాపు 1700 మందిని బలిగొన్న ఈ ప్రమాదం శ్రీలంకలో చోటు చేసుకుంది. 2004లో జరిగిన ఈ దుర్ఘటన ప్రపంచవ్యాప్తంగా ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది. 26 డిసెంబర్ 2004న శ్రీలంకలో సముద్రాదేవి అనే రైలు కొలంబో నగరం నుంచి గాలి నగరానికి వెళ్తోంది. రైలు ఉదయం 6:30 కొలంబోలో స్టార్ట్ అయింది. సముద్రానికి 200 మీటర్ల దూరంలోని శ్రీలంక నైరుతి తీరానికి సమీపంలో ఉన్న తెల్వార్టా గుండా ప్రయాణించింది. తెల్వార్టా సమీపంలోని పెరాలియా గ్రామానికి డిసెంబర్ 26 ఉదయం 9:30 గంటలకు ఈ రైలు చేరుకుంది. ఆ సమయంలో హిందూ మహాసముద్రంలో భారీ భూకంపం సంభవించింది. తెల్వార్టా సమీపంలోని పెరాలియా వద్ద ఉన్న నైరుతి తీర రైల్వే లైన్లో ఈ రైలు నిలిచింది. సునామీ కారణంగా మోటార్ రైలులోకి భారీగా నీరు చేరింది. దీంతో ప్రయాణికులు కంగారు పడుతూ రైలు పైకెక్కారు. ఈసారి బలంగా వచ్చిన అలల ధాటికి రైలు సముద్రంలోకి కొట్టుకుపోయింది. 900 మృతదేహాలను వెలికి తీయగా 150 మందిని రక్షించారు. రైలులోని 8 బోగీల్లో ఉన్న ప్రయాణికులందరూ చనిపోయారు. ఈ ప్రమాదంలో 1700 మంది మరణించారని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించినప్పటికీ 2000కు పైగా మృత్యువాత పడ్డారని మీడియా సంస్థలు అభిప్రాయపడ్డాయి. ఇదిలా ఉండగా మన దేశ చరిత్రలోనే అతిపెద్ద రైలు ప్రమాదం జూన్ 6, 1981న బీహార్లో జరిగింది.
తుఫాను సమయంలో రైలు బాగ్మతి నది బ్రిడ్జ్ దాటుతుండగా బోగీలు నదిలో పడిపోయాయి. 2 రోజుల తర్వాత 200 దాకా మృతదేహాల్ని స్వాధీనం చేసుకున్నారు. 5 రోజుల తర్వాత 235 మంది మరణించారని, 3 జాడ తెలియరాలేదని రైల్వే శాఖ అధికారులు ప్రకటించారు. కానీ వందల మంది తమ వాళ్ళ జాడ లేదంటూ మీడియా ముందుకు వచ్చారు. నది ఉధృతికి వాళ్ళంతా కొట్టుకుపోయి ఉండవచ్చనే భావించారంతా. ఈ ఘటనలో సుమారు 7 నుంచి 800 మంది మరణించి ఉండవచ్చని అంచనా వేశారు. ప్లాస్టిక్ నిషేధంపై కీలక నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఏపీ సచివాలయంలో ఈ నెల 15 నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను నిషేధిస్తున్నామన్నారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్. వచ్చే ఏడాది జూన్ 5 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పూర్తిగా నిషేధించడమే ప్రభుత్వ లక్ష్యం అన్నారు. దశల వారీగా అన్ని మున్సిపాలిటీలు, నగరాల్లో ప్లాస్టిక్ నిషేధం అమల్లోకి తెస్తామన్నారు సురేష్ కుమార్. ప్లాస్టిక్ వల్లే మనుషుల్లో క్యాన్సర్ వచ్చేందుకు కారణమవుతుందని, ప్లాస్టిక్ నీటి వనరుల్లో కలిసి మానవ మనుగడకు ప్రమాదకరమవుతుందన్నారు సురేష్ కుమార్. రాష్ట్ర సచివాలయంలోని ఉద్యోగులకు స్టీల్ వాటర్ బాటిల్ను ఉచితంగా అందిస్తామన్నారు. సచివాలయంలో ప్రతి బ్లాక్లో ఆర్ఓ ప్లాంట్, స్టెరిలైజేషన్ యూనిట్ను ఏర్పాటు చేస్తామన్నారు. సచివాలయానికి బయట నుంచి ఎవరూ ప్లాస్టిక్ బాటిళ్లు తీసుకురాకూడదన్నారు. ఎవరైనా ప్లాస్టిక్ బాటిళ్లు తీసుకువస్తే గేట్ వద్ద చెకింగ్ చేసి తీసేస్తామన్నారు. సచివాలయంలో ప్లాస్టిక్ నిషేధంపై ఉద్యోగులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మొత్తంగా ప్లాస్టిక్ నిషేధంలో భాగంగా మొదటి అడుగు పడినట్లు అయ్యింది. రాష్ట్ర సచివాలయం నుంచి ప్లాస్టిక్ ఫ్రీ చేసేందుకు నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం. ఈ నెల 15 నుంచి సెక్రటరియేట్లో ప్లాస్టిక్ ఉత్పత్తులను నిషేధం విధించింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్లాస్టిక్ ఫ్రీపై దృష్టి పెట్టాం. జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో ప్రోగ్రాం మొదలుపెట్టాం. సచివాలయం నుంచి ప్లాస్టిక్ ఫ్రీ కార్యక్రమం మొదలవుతోంది. జీఏడీ, సిఆర్డీఏ, మెప్మా ఇలా సమన్వయం చేసుకుంటూ ప్లాస్టిక్ ఫ్రీపై అవగాహన కల్పిస్తున్నామన్నారు స్వచ్ఛాంధ్ర ఎంపీ అనిల్ కుమార్ రెడ్డి. తిరుమల శేషాచలం అడవుల్లో అరుదైన జీవి ప్రత్యక్షమైంది. ఉత్తర అమెరికాలో సంచరించే వడ్రంగి తేనెటీగ కనిపించింది. జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త్రవేత్తలు ఇప్పటికీ 93 జీవాలను గుర్తించారు. తాజాగా కనుగొన్న వడ్రంగి తేనెటీగతో ఆ సంఖ్య 94కు చేరుతుందా అనేది జీవశాస్త్ర నిపుణులు నిర్ధారించాల్సి ఉంది. తిరుపతిలోని మంచినీళ్లగుంట సమీపంలోని శివాలయంలో కనుగొన్నట్లు శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ హరికృష్ణ పాకనాటి తెలిపారు. ఈ వడ్రంగి తేనెటీగ మగవాలీ కార్పెంటర్ బి లేదా ట్రాపికల్ కార్పెంటర్ బి జాతికి చెందిందని డాక్టర్ హరికృష్ణ చెప్పారు. తిరుమల శేషాచలం అటవీ ప్రాంతం అరుదైన జీవులు, మొక్కలకు నిలయం అనేది చరిత్ర చెప్పే పాఠం. ఈ అడవుల నుంచి ఔషధ వనమూలికలను సేకరించడమే కాదు, వనాల పెంపకం కూడా చేస్తున్నారు. అరుదైన జంతువుల రక్షణకు కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. జీవశాస్త్ర నిపుణులు కూడా శేషాచలం అడవుల్లో సాగించిన పరిశోధనల ద్వారా వనమూలికలు, జంతువులను గుర్తించారు. ఈ అటవీ ప్రాంతం బంగారు బల్లి, పునుగు పిల్లి వంటి అరుదైన జంతువులకు నిలయం. ఆ కోవలో మరో అరుదైన జీవి కనిపించి ఆశ్చర్యపరిచింది. వడ్రంగి తేనెటీగ చూడగానే ఆకట్టుకునే విధంగా కనిపించే వడ్రంగి తేనెటీగ తిరుపతికి సమీపంలోని మంచినీళ్లగుంట శివాలయంలో ప్రత్యక్షమైంది. ఇది ఈ ప్రదేశంలో ఉంటుందని ఊహకు కూడా అందలేదని తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో పనిచేసే డాక్టర్ పాకనాటి హరికృష్ణ చెప్పారు. దర్శనానికి వెళ్లి ఆలయం నుంచి బయటకు వస్తుండగా నేలపై పడి ఈ వడ్రంగి తేనెటీగ మెల్లగా పాకుతూ రావడం కనిపించిందని డాక్టర్ హరికృష్ణ చెప్పారు. వెంటనే ఆ ఈగ ఫోటోతో పాటు వీడియోలు తీశానని ఆయన తెలిపారు. ఈ ఈగలకు సంబంధించిన జీవన విధానం ఎలా ఉంటుందనే విషయాలపై హరికృష్ణ తెలిపారు. వడ్రంగి తేనెటీగలు అనేవి చెక్కలో గూళ్ళు చేసుకునే తేనెటీగలు. ఇవి సాధారణంగా చెక్కను కొరికి రంధ్రాలు చేస్తాయి, కానీ చెక్కను తినవు. ఆడ వడ్రంగి తేనెటీగలు మాత్రమే కుట్టగలవు, కానీ అవి సాధారణంగా రెచ్చగొట్టకపోతే కుట్టవు. చెట్ల కొమ్మలు, చెక్క కిరణాలు లేదా ఇతర చెక్క నిర్మాణాలలో గూళ్ళు చేసుకుంటాయి. ఇవి ఒకే ద్వారం కలిగిన వృత్తాకార రంధ్రాలు చేస్తాయి. ఆ రంధ్రం లోపల సొరంగాలుగా విభజించుకుంటాయి. వడ్రంగి తేనెటీగలు తేనెను ఉత్పత్తి చేయవు. పువ్వుల నుంచి మకరందం, పుప్పొడిని సేకరిస్తాయి. వాటి లార్వా కోసం అవి చెక్క బొరియల్లో నిల్వ చేసిన బీ బ్రెడ్ను తింటాయి. ఆడ వడ్రంగి తేనెటీగలు మాత్రమే కుట్టగలవు, కానీ అవి సాధారణంగా తమను తాము రక్షించుకోవడానికి లేదా వాటి గూళ్లను రక్షించడానికి మాత్రమే కుడతాయి. మగ వడ్రంగి తేనెటీగలకు కుట్టే సామర్థ్యం ఉండదు. వడ్రంగి తేనెటీగ గూళ్లను తినడానికి లేదా లార్వా కోసం వెతకడానికి చెక్కను కొడతాయి. శేషాచలం అడవులు అరుదైన ఔషధ మొక్కలతో పాటు జంతువులకు నిలయమనే విషయం జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రతినిధులు స్పష్టం చేశారు.
2024 డిసెంబర్లో ఒకసారి, ఈ ఏడాది మార్చి నెలలో మరోసారి జేఎస్ఐ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. తద్వారా శేషాచలం అడవుల్లో 93 రకాల జంతువులు, పురుగు జాతికి చెందిన జీవజాలం ఉన్నట్లు నిర్ధారించారు. తాజాగా కనిపించిన వడ్రంగి తేనెటీగ ద్వారా 94వ జీవంగా పరిగణిస్తారా అనేది శాస్త్రవేత్తలు స్పష్టం చేయాల్సి ఉంది. ఇది ఎక్కడ ఉంటుంది? అరుదైన కీటకం వడ్రంగి తేనెటీగ ఉత్తర అమెరికా ప్రాంతంలో జంటగా కనిపిస్తుందనే విషయం పరిశోధనా పత్రాలు, గూగుల్ ద్వారా స్పష్టమైందని ఎస్వియు ప్రొఫెసర్ పేర్కొన్నారు. మన తిరుపతి నగరంలోని మంచినీళ్ళగుంట వద్ద ఉన్న శివాలయం వద్ద నాకు కనిపించింది. అది చూడడానికి కూడా కొద్దిగా వేరేగా ఉంది. నేను బేసిక్గా బ్యాచిలర్ డిగ్రీ బయాలజీ చేయడం వల్ల నాకు ఒక అబ్జర్వేషన్ అనేది బయాలజికల్ థింగ్స్ పైన ఉంటుంది. ఆ కోణంలో దాన్ని దగ్గరగా వెళ్ళి నా మొబైల్తో ఫోటో తీసి వెంటనే గూగుల్ లెన్స్ ద్వారా గూగుల్ చేశాను. అది నిజానికి నేను అనుకున్నట్టుగానే అది ప్రత్యేకమైనటువంటి జీవి అయింది. అది ముఖ్యంగా ఉత్తర అమెరికాలో ఎక్కువగా ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి వాతావరణంలో అది ఉంటుంది. మనకు ఇండియాకు వచ్చే కల్లా చాలా తక్కువ పీసులు, చాలా రేరు. అందులో ఎక్కువగా మనకు ఈ యొక్క పశ్చిమ కనుమల్లో వెస్ట్రన్ ఘాట్స్లో ఇది కొన్ని ఉన్నాయి. మనకు శేషాచల అడవుల్లో, అంటే ఇది ఈస్టర్న్ ఘాట్స్ కిందకి వస్తుంది, శేషాచల అడవుల్లో ఇది కనిపించడం అన్నది చాలా రేర్ అవుతుంది. రేణిగుంటలోని రోడ్డులు గుంతల రాజ్యంగా మారాయని, దీనివల్ల ఆటో డ్రైవర్లు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ ఆటో యూనియన్ నాయకుల ఆధ్వర్యంలో శనివారం పంచాయతీ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. గత కొన్ని సంవత్సరాలుగా రేణిగుంట గ్రామ పంచాయతీ నందు రోడ్లు మరమ్మత్తు నోచుకోకుండా ఉన్నది. రోడ్లు బాగు చేయకుండా రోడ్లు చాలా డ్యామేజ్లు అయిపోయి ఆటోలు చాలా డ్యామేజ్లు అవుతాయి. రోజువారీ ఆటో కార్మికులు రోజువారీ 10 రూపాయలు 20 రూపాయలకి తోలుకునేది వాళ్ళకి రోజుకి వేలల్లో బండ్లు డ్యామేజ్ అవుతా ఉంది. గత 2-3 సంవత్సరాలుగా పంచాయతీ దృష్టికి తీసుకొస్తాము, గ్రామ సభలు వచ్చి చెప్తా ఉన్నాము, అయ్యా రోడ్లు మరమ్మత్తు చేయండి, కొత్త రోడ్లు వేయకపోతే కూడా పోయింది, మరమ్మతులు అన్నా చేయండి, బూర్చేయండి, గుంతలు బూర్చేయండి అని చెప్తే ఎవరు స్పందించడం లేదు. మరి గాంధీ బొమ్మ కాడ నుంచి ఎన్టీఆర్ సర్కిల్ వరకు పూర్తిగా డ్యామేజ్. ఏ బండి పోయినా మోటార్ బైకులు అన్నీ డ్యామేజే. ఏది కానీ వాళ్ళ దృష్టికి, పంచాయతీ దృష్టికి తీసుకెళ్ళినా స్పందించడం లేదు. కనీసము ప్యాచ్ వర్క్ కూడా చేయడం లేదు. దాని మీద ఎవరు దృష్టి పెట్టి పంచాయతీ వాళ్ళు అందరికీ న్యాయం చేస్తారు. తిరుమలలో సోషల్ మీడియా రీల్స్ చిత్రీకరించడంపై టీటీడీ కఠినమైన హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో భక్తులు తమ హర్షం వ్యక్తం చేస్తున్నారు. తిరుమల శ్రీవారి ఆలయం ముందు మాడవీధులలో ఇటీవల కొంతమంది వెకిలి చేష్టలు చేస్తూ, నృత్యాలు ప్రదర్శిస్తూ వీడియోలు చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేస్తున్నారు. దీనిపై దృష్టి సారించిన టీటీడీ ఇటువంటి చర్యలకు పాల్పడిన వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. తిరుమలలో కేవలం ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు మాత్రమే చేయాలని తెలిపింది. శ్రీవారి దర్శనార్థం వచ్చే లక్షలాది భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఇటువంటి రీల్స్ చేయడం సరైన పద్ధతి కాదని హెచ్చరించడంపై శ్రీవారి భక్తులు తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. నెల్లూరు జిల్లా పోళ్ళ గుడి ఆవరణలో రీల్స్ అనేది సోషల్ మీడియా వాళ్ళు రీల్స్ చేయకూడదు. చాలా పవిత్రమైన స్థలం. ఇక్కడంతా కూడా చాలా పవిత్రంగాను, చాలా ఇదిగాను దేవుడి ధ్యానంతో ఉండాలి. అవధాన విద్యలోని పలు రకాల విన్యాసాలకు నిలయం అవధాన బాలభాస్కరము పుస్తకమని తిరుపతికి చెందిన శతావధాని ప్రవచనకర్త ఉప్పల దడియం భరత్ శర్మ అన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం శతావధాని ఉప్పల దడియం భరత్ శర్మ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఇప్పటి వరకు తాను దేశ విదేశాల్లో 3 శతావధానాలు 87 అష్టావధానాలు నిర్వహించానని తెలియజేశారు. అందులో భాగంగా మొదటి 50 అష్టావధానాలను అవధాన బాలభాస్కరము పేరుతో పుస్తక రూపంలోకి తీసుకువచ్చారన్నారు. ఈ పుస్తకాన్ని గత నెల 25, 26, 27 తారీఖుల్లో తనకు గురువు అయిన త్రిభాషా మహాసహస్రావధాని బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ వారణాసిలో నిర్వహించిన శతావధానంలో ఆవిష్కరించారన్నారు. కాగా తెలుగు భాష పట్ల మక్కువ గల విద్యార్థులకు, తిరుపతి ప్రజలకు ఈ అవధాన బాలభాస్కరము పుస్తకాన్ని ఈ సందర్భంగా పరిచయం చేస్తున్నామని తెలియజేశారు. ఈ సందర్భంగా అవధాన బాలభాస్కరము పుస్తకాన్ని ప్రదర్శించి వివరాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అవధాన బాలభాస్కరము పుస్తక ప్రచురణకు ఆర్థిక సహకారం అందించిన ఏఐసిసి సభ్యురాలు కిడాంబి ప్రమీలమ్మ, శ్రీచక్ర హాస్పిటల్స్ మరియు వుడ్సైడ్ హోటల్స్ అధినేత డాక్టర్ అర్చన, పుస్తకానికి ముందు మాట రాసిన శతావధాని ఆముదాల మురళి పాల్గొన్నారు. ఈ సందర్భంగా శతావధాని భరత్ శర్మ వారిని శాలువాతో సత్కరించారు. ఇది మన భరత్ శర్మ
మన భారతావనికి చేస్తున్నటువంటి ఒక మహాయజ్ఞం, సరస్వతి యజ్ఞం అంటారు కదా, అటువంటిది. ఆ మహాయజ్ఞానికి ఏదో కొన్ని సమిధల రూపంలో మేము ఉపయోగపడ్డామనన్న మహాతృప్తి నాకు చాలా ఎక్కువగా ఉంది. అందులో ఇటువంటి వాళ్ళ పక్కన నన్ను సమానంగా కూర్చోపెట్టడానికి నేను ఎన్నో జన్మల పుణ్యం చేస్తున్నానని నా భావన. ఎందుకనంటే ఈ కలియుగంలో లక్ష్మీ కటాక్షం అన్నది ఎటువంటి రూపంలోనన్నా రావచ్చు నా ప్రకారంగా. కానీ సరస్వతి కటాక్షం రావాలనంటే ఎన్నో జన్మల అదృష్టము, ఎన్నో జన్మల పుణ్యము, తరువాత తనలో అంత దృఢ శక్తి ఉండాలి. తాను ఖచ్చితంగా ఇది చెయ్యాలి అని అనుకోవడము, దానికి తోడు తల్లిదండ్రుల మరియు సరైన గురువుల నిదర్శనము, ఇవన్నీ ఉంటేనే ఇటువంటి గొప్ప ఇది సాధించడానికి సాధ్యపడుతుందని నేను అనుకుంటున్నాను. తుడా కచ్చపి ఆడిటోరియంలో ఈ నెల 3న భారతీయ మజ్దూర్ సంఘ్ 70వ వార్షికోత్సవ ముగింపు సభను నిర్వహిస్తున్నట్లు BMS రాష్ట్ర కార్యదర్శి భక్తవత్సలం తిరుపతి ప్రెస్ క్లబ్లో వెల్లడించారు. భారతీయ మజ్దూర్ సంఘ్ ఈ దేశంలో ప్రారంభించి 70 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా రేపు అనగా 3వ తారీఖున తిరుపతి మహానగరంలో కచ్చపి ఆడిటోరియంలో ఈ 70 సంవత్సరాల యొక్క ముగింపు ఉత్సవం భారీగా నిర్వహించడం జరుగుతుంది. దానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు శ్రీ సత్యకుమార్ గారు, అలాగే భారతీయ మజ్దూర్ సంఘ్ యొక్క అఖిల భారత ఉపాధ్యక్షులు శ్రీ శంకర్ మల్లేశం గారు. బోధనేతర కార్యక్రమాల నుండి విముక్తి కలిగించాలని, అలాగే కొత్త పోస్టులు బదిలీ అయిన వారికి జీతాలు ఇవ్వాలంటూ తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో RDO ఆఫీస్ ముందు భారీ ఎత్తున ధర్నాకు దిగారు. 12వ వేతన సవరణ కింద సంఘం ఏర్పాటు, మధ్యంతర భృతి, కారుణ్య నియామకాలు, మెమో నంబర్ 57 అమలు, పెండింగ్ బకాయిలు, సమాంతర మీడియం తదితర సమస్యల సాధనకై తమ పోరాటం కొనసాగిస్తున్నట్లు నాయకులు మీడియాకు తెలిపారు. అలాగే 43% ఫిట్మెంట్ కానీ ఈ 9 PRCలోనే మనం మెరుగైన IR ఫిట్మెంట్ సాధించుకోవడం వల్లే మన ఎంప్లాయీస్ కు ఈ మాత్రం జీతభత్యాలు వస్తున్నాయి. గత ప్రభుత్వంలో రివర్స్ PRC తీసుకున్నాం. మళ్ళా ఇక్కడ NGO మిత్రులు కూడా ఉన్నారు, వాళ్ళకు నేను గుర్తు చేస్తున్నాను. ఆ రివర్స్ PRCని మళ్ళా రివర్స్ చేసి 2% 3% పెంపొందించి బెనిఫిట్ వచ్చిందంటే అది 100% మన క్రాఫ్ట్ ఉద్యమ సంఘాల పోరాటం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కలిసి ఆ రివర్స్ PRC కూడా మళ్ళంతా బెనిఫిట్ కూడా కల్పించేటట్టు చేయడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో ప్రజాస్వామ్యంను కాపాడాలని కాంగ్రెస్ పార్టీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు పోటుగారి భాస్కర్ డిమాండ్ చేశారు. శనివారం చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కుప్పం నియోజకవర్గం రామకుప్ప మండలం మణీంద్రం ఎంపీటీసీ సెగ్మెంట్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున గీత అనే మహిళ నామినేషన్ వేసేందుకు వెళ్తే అక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు ఆనంద్ రెడ్డి, అతని అనుచరులు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి శివశంకర్ తదితరులపై విచక్షణ రహితంగా దాడులకు పాల్పడి వాహనాలను ధ్వంసం చేసి భయానక వాతావరణం సృష్టించినట్లు తెలిపారు. దేశ విదేశాల్లో తనకు మంచి ఆదరణ ఉందని చెప్పుకునే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గంలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా పెంచి పోషిస్తున్నారని దుయ్యబట్టారు. రానున్న ఎన్నికల్లో కనీసం నామినేషన్ వేసేందుకు ఏ పార్టీ అభ్యర్థులు ముందుకొచ్చే పరిస్థితి కుప్పం నియోజకవర్గంలో లేదని అన్నారు. ఈ విషయమై చిత్తూరు జిల్లా కలెక్టర్కు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. ఉప ఎన్నికలే ఇలాంటి వాతావరణం సృష్టిస్తే రానున్న ఎన్నికల్లో ఎలాంటి వాతావరణం నెలకొంటుందో ఊహించుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి శివశంకర్, గంగాధర నెల్లూరు ఇన్ఛార్జ్ రమేష్ బాబు, పూతలపట్టు నియోజకవర్గం ఇన్ఛార్జ్ ప్రభాకర్, నాయకులు పరదేశి, మహిళా నాయకురాలు కుమారి రెడ్డి, పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి వేధింపులకు పాల్పడడం హేయమైన చర్య అని చిత్తూరు ఉమ్మడి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. శనివారం చిత్తూరు సబ్ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్న 12 మంది రిమాండ్ ఖైదీలను భూమన కరుణాకర్ రెడ్డి, మాజీ మంత్రి కలతూరు నారాయణస్వామి, చిత్తూరు నియోజకవర్గ కన్వీనర్ విజయానందరెడ్డి, ముదిలియారు సంఘం అధ్యక్షుడు విజ్ఞాన జగదీష్ పరామర్శించారు. ఈ సందర్భంగా సబ్ జైలు ఎదుట మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రోజురోజుకు బలపడుతున్న నేపథ్యంలో వారిలో ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా అధికార పార్టీ పోలీసులను ప్రయోగించి అక్రమ కేసులు బనాయిస్తున్నారని తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎలాంటి వేధింపులకు భయపడరని తెలిపారు.
సూపర్ 6 హామీలో భాగంగా రైతుల కోసం ఇచ్చిన హామీ అన్నదాత సుఖీభవ ప్రారంభోత్సవ కార్యక్రమం శనివారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఘనంగా పండుగ వాతావరణంలో జరిగింది. ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, ఇతర ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు హాజరయ్యారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రైతుల సంక్షేమం కోసం చేస్తున్న కృషిని అభినందించారు. అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ యోజన నిధులు విడుదల చేసిన సందర్భంగా రైతులు, నాయకులు ముఖ్యమంత్రి గారి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రైతులకు మెగా చెక్కును పంపిణీ చేశారు. మరి ముఖ్యంగా మన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు శ్రీ నందమూరి తారక రామారావు గారు కూడా ఒక రైతు బిడ్డే కాబట్టి మన పార్టీ సింబల్లో నాగలి ఉంటుంది. ఆ నాగలి పెట్టి ఆయన కూడా రైతు బిడ్డ కాబట్టి తదనంతరం వచ్చిన వారి అల్లుడు, మనందరి ప్రియతమ నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా నిజం చెప్పాలంటే చిన్న రైతు, 2 ఎకరాలని ఆయన గౌరవంగా చెప్పుకున్నాడు. నేను 2 ఎకరాల రైతు కుటుంబంలో పుట్టి ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినాను అంటే అది ఒక ఇన్స్పిరేషన్. 1000 ఎకరాలు ఉన్న వాళ్ళని చూశాను, 100 ఎకరాలు ఉన్న వాళ్ళని చూశాను. 1 ఎకరా 2 ఎకరాలు అంటే వారిద్దరు అన్నదమ్ములు డివైడ్ అయితే 1 ఎకరా వస్తుంది. 1 ఎకరా రైతు కుటుంబంలో పుట్టాను అని ఆయన ఏ రోజు భావించలేదు. తరిగొండ వెంగమాంబ 208వ వర్ధంతిని పురస్కరించుకొని ఘనంగా పుష్పాంజలి ఘటించారు. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 208వ వర్ధంతిని పురస్కరించుకొని తిరుపతిలోని ఎమ్మార్పల్లి సర్కిల్ వద్ద గల వెంగమాంబ విగ్రహానికి శనివారం టీటీడీ శ్వేతా విభాగం అధికారులు ఘనంగా పుష్పాంజలి ఘటించారు. అన్నమాచార్య కళామందిరంలో బి మంజుల, టి తేజోవతి బృందం, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారుల బృందం శ్రీ వెంగమాంబ కీర్తనలతో సంగీత కచేరీ నిర్వహించారు. అటు తర్వాత శ్రీనివాస కళ్యాణంపై శ్రీ కె చంద్రశేఖర్ బృందం హరికథను గానం చేశారు. సాయంత్రం 5:30 నుండి రాత్రి 8:30 వరకు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులతో భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించారు. తిరుపతి నగరంలో బంగారు కుటుంబాలు మార్గదర్శకుల ఎంపిక త్వరగా పూర్తి చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు. P4 సర్వేలో బంగారు కుటుంబాలు మార్గదర్శకుల ఎంపిక పురోగతిపై శనివారం నగరపాలక సంస్థ కార్యాలయంలో అధికారులు సెక్టోరల్ ఆఫీసర్తో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో P4 సర్వేలో బంగారు కుటుంబాలు మార్గదర్శకుల ఎంపిక పారదర్శకంగా నిర్వహించాలని అన్నారు. అధికారులందరూ బంగారు కుటుంబాలను స్వయంగా పరిశీలించి వారి స్థితిగతులను పక్కాగా నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. ఆయా సచివాలయ పరిధిలో కూడా సెక్రటరీలు పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ అయ్యి P4 సర్వే పూర్తి చేయాలన్నారు. బంగారు కుటుంబాల ఎంపికలో పారదర్శకంగా వ్యవహరించాలని, ఏవైనా పొరపాట్లు జరిగితే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, రెవెన్యూ అధికారులు సేతు మాధవ్, రవి, మేనేజర్ హాసిం తదితరులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల భద్రతపై సన్నాహక సమావేశాన్ని తిరుమల అన్నమయ్య భవన్లో ఏర్పాటు చేశారు. ఈ ఏడాది సెప్టెంబర్ 24 నుండి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో టీటీడీ సివి అండ్ ఎస్ఓ మురళీకృష్ణ, విజిలెన్స్, ఫైర్, ఎస్పీఎఫ్ అధికారులతో తిరుమలలోని అన్నమయ్య భవన్లో శనివారం సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా తిరుమలలోని ప్రతి ప్రాంతంపై నిఘా ఉంచుతూ టెక్నాలజీని వినియోగించి భద్రతా ఏర్పాట్లు చేయాలని తెలిపారు. బ్రహ్మోత్సవాలలో మొదటి రోజు సీఎం పట్టు వస్త్రాల సమర్పణ నేపథ్యంలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. బ్రహ్మోత్సవాల్లో ముఖ్య రోజులైన పెద్ద శేషవాహనం, గరుడ వాహనం, రథోత్సవం, చక్ర స్నానం రోజుల్లో భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. వాహన సేవలను తిలకించేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా గ్యాలరీలు, ప్రవేశ, నిష్క్రమణ మార్గాలను ప్రణాళికాబద్ధంగా రూపొందించాలని చెప్పారు. బ్రహ్మోత్సవ రోజుల్లో వాహన రద్దీకి అనుగుణంగా ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ప్రత్యేక పార్కింగ్లు ఏర్పాటు చేయాలని సంబంధిత విజిలెన్స్, సెక్యూరిటీ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో టీటీడీ వీజీఓలు రామ్ కుమార్, సురేంద్ర, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఇప్పుడు సిటీ ఎక్స్ప్రెస్ వార్తలు చూద్దాం. మాజీ బీజేపీ జిల్లా అధ్యక్షులు గాలి ధనంజయులు నాయుడు జయంతి వేడుకలను తిరుపతి జీఎస్ మాడా వీధిలో బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా బీజేపీ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ గాలి ధనంజయులు నాయుడు బీజేపీ కార్యకర్తగా మొదలుపెట్టి జిల్లా అధ్యక్షులుగా ఎదిగారని, క్రమశిక్షణకు మారుపేరైన ఆయన జీవితం బీజేపీ నాయకులకు కార్యకర్తలకు ఆదర్శమన్నారు. తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,02,690 రూపాయలు. 22 క్యారెట్ల 1 గ్రామ్ బంగారం ధర 9,290 రూపాయలు. 1 కేజీ వెండి ధర 1,14,200 రూపాయలు. 1 గ్రామ్ రిటైల్ వెండి ధర 117 రూపాయల 20 పైసలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ట్రంప్ టారిఫ్ వివాదం, F-35 డీల్కు భారత్ బ్రేక్స్. ప్రపంచంలోనే అతిపెద్ద రైలు ప్రమాదం ఇదే, ఏకంగా 1700 మంది మృతి. ప్లాస్టిక్ నిషేధానికి ఏపీ ప్రభుత్వం చర్యలు, ఈ నెల 15 నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం. శేషాచలంలోకి అమెరికా వర్జంగి తేనెటీగ, ప్రత్యక్షమైన అరుదైన జీవి, జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త్రవేత్తల గుర్తింపు. తిరుమల శ్రీవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు, క్యూలైన్లలో బారులు తీరిన భక్తులకు ప్రత్యేక సేవలు అందిస్తున్న టీటీడీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.